ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జక్కన్న సినిమా స్టార్ట్ అవబోతుంది. అయితే ఎన్నాళ్ళు చెక్కుతాడు, ఎన్నేళ్ళు చెక్కుతాడు అనేది తర్వాత తీసి పక్కన పెడితే, అయితే మంచి పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం అయిందని చెప్పేసి అయితే అంటున్నారు. కాకపోతే జక్కన్న పాత పందా ఏమైనా మార్చుకున్నాడా? అయితే ఎందుకు ఆ పందా, ఏంటి ఆ పందా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రతిసారి ఏదైనా మూవీ రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ మీట్ పెట్టి కథను పూర్తిగా వివరించిన తర్వాత ఎప్పుడైనా సార్ రాజమౌళి గారు సినిమా ప్రారంభం చేస్తుంటారు. కానీ ఈసారి ఎస్ఎస్ఎంబి 29 అంటే గరుడ అవ్వచ్చు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో గరుడ విషయంలో ఎందుకని రాజమౌళి పందా మార్చుకున్నాడు? సో ఇది హాలీవుడ్ రేంజ్లో వెళ్తుంది కాబట్టి కథని లీక్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశమా? ఎందుకని ఎటువంటి అంటే మీడియాను కూడా పిలవకుండా ప్రారంభోత్సవం చేస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నారనేది వార్తలండి. అయితే మీడియాని పిలవడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏమీ లేవు. దానికి కారణం ఏంటంటే ఒక మంచి రోజు కార్యక్రమాన్ని పెట్టుకుని ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైనింగు లేకపోతే ఆ ఎపిసోడ్స్ అన్ని కొద్దిగా కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఒక టెంపరీ షూట్ లాగా పెట్టుకున్నారనేది మనకు వినిపిస్తున్నారు టాకు. అది పెట్టి పూర్తి స్థాయి షూటింగ్కి వెళ్లే ముందు పూజా కార్యక్రమంగా పెట్టుకున్నారు. అంటే దుర్గార్ట్స్ బ్యానర్ మీద వస్తున్న సినిమా ఇది. గతంలో దుర్గార్ట్స్ బ్యానర్ మీద క్షణక్షణం కానీ, లేకపోతే సంతోషం కానీ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. మంచి మంచి సినిమాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే కేఎల్ నారాయణ గారు అభిరుచి నిర్మాత, మరి ఆయన ఫ్రెండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు మంచి కెమెరామెన్, మరి వాళ్ళు ఫ్రెండ్స్గా ఏర్పడి నిర్మాణ సంస్థగా పెట్టుకుని దుర్గార్ట్స్ పెట్టుకుని చేశారు సినిమాలు. చాలా కాలం తర్వాత ఇది దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అగ్రిమెంట్. అది 15 ఏళ్ళ క్రితం, దాదాపు 15 ఏళ్ళ క్రితం అగ్రిమెంట్ మహేష్ బాబుతో కానీ లేకపోతే రాజమౌళితో కానీ. అది ఇప్పటికీ కార్యరూపం దాలుస్తుందని అనుకోవాలి. అసలు రాజమౌళి గారి సినిమా మన RRR అయ్యే చాలా టైం అయిపోయింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. అలాంటిది మరి స్క్రిప్ట్ పరంగా రాజీ పడని తత్వం కావటం వల్ల మరి కారణం ఏదైనా కానీ ఇప్పటికైనా పూజా కార్యక్రమాలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ పరంగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా చెప్పి ప్రస్తుతం హడావిడి చేసుకుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ టైం పట్టే సినిమాలకి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేయట్లా, ఏదో పూజ చేసుకోవడం, సినిమా షూటింగ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే ఇది ఈసారి ఫాలో అవుతున్నారేమో అనుకుంటున్నాను నేను రాజమౌళి గారు. అయితే గతంలో చూసుకుంటే మనకి RRR కావచ్చు, మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, ఏది కూడా చెప్పిన టైంకి అయితే రిలీజ్ అయింది లేదు. సో ఈసారి పూర్తిగా పందా మార్చుకుంటూ రాజమౌళి గారు అసలు వితిన్ ద నో టైం, చాలా తక్కువ టైంలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి కసరత్తులు అయితే ముందే మొదలుపెట్టిన సంగతి అయితే అర్థమవుతుంది. సో ఈ కసరత్తులు ముందే మొదలుపెట్టారు కాబట్టి సినిమా షూట్ కూడా చాలా అతివేగంగా కంప్లీట్ చేసుకొని అతి తొందరలోనే రిలీజ్, అంటే సంవత్సరంన్నర లోపల రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమని కొంత టాక్. సో దీని మీద మీరేమనుకుంటారు? అంటే అసలు ముందు ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు అనేది బయటికి వాళ్ళు రివీల్ చేయట్లా. మహేష్ బాబు హీరో అనేది వచ్చింది కానీ మరి విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుంది, ఆ విలన్ ఎవరు, వీళ్ళే ఉంటే సినిమాకి మైలేజ్ వస్తుందా, మరి బాలీవుడ్ నుంచి ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఏ హీరోలు ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే మరి ఇంకో స్టారు తెలుగులో ఇంకొక స్టార్ ఎవరైనా కీ రోల్ పోషించే అవకాశం ఉందా, ఇలాంటి సమాచారం ఏమీ లేదు. ఏదో అమెజాన్ ఫారెస్ట్లో దక్షిణాఫ్రికా అడవుల్లో గ్లోబల్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్న సినిమాగా చెప్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో వెళ్తుంది సినిమా అంటున్నారు. కానీ దీనికి కీరవాణి గారు మ్యూజిక్కే అనుకున్నారు. కానీ గతంలో రికార్డింగ్ వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే కీరవాణి గారి పేరు వినిపిస్తుంది. మరి ఇక ఆర్టిస్టులు కానీ ఇతరత్ర అంశాలు కానీ వాళ్ళ నాన్నగారి కథ అనేది అంతవరకు తెలుసు. మిగతా ఏ విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి అది లో ప్రొఫైల్లోనే మెయింటైన్ చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు రివీల్ చేయట్లా. నేను అనుకోవడం భారీ తారాగణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఒక మహేష్ బాబే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు దీంట్లో నటించే అవకాశం ఉంది. రాజమౌళి సినిమా అంటే ఎవరి కాళ్ళు ఉపలాట పడతారు ముందు, నాకు మరి అడిగి మరీ యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అదండి. సో ఈసారి ఎస్ఎస్ఎంబి 29 ఏదైతే ఉందో గరుడ కింద మారబోతుందో దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ నటులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది కాబట్టి. సో ఈ అరుదైన ఘనత ఫస్ట్ మహేష్ బాబు దక్కడని ఎలా చూడాలి? అదేవిధంగా హాలీవుడ్ తారాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఒక హీరోయిన్ హాలీవుడ్ అమ్మాయిని మనకు పెట్టుకున్నారని వార్తలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్కి వచ్చరికి కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాతలతో టైప్ పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటి సినిమాలకు అలాగే చేస్తారు కాబట్టి ఈసారి ఏంటి హాలీవుడ్ జేమ్స్ కెమెరాన్తో బృందంతో వాళ్ళు టైప్ పెట్టుకున్నట్టుగా మనకు వినిపిస్తున్న సమాచారం. ఖచ్చితంగా హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు.
అయ్యి అక్కడ హాలీవుడ్ నటులు ఇప్పుడు విలన్ పాత్రలుగా పెట్టుకున్నప్పుడు మరి హాలీవుడ్లో ప్రముఖులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు రివీల్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు కల్కి సినిమాకి వచ్చేసరికి స్టార్టింగ్లో ఇన్ని విషయాలు బయటికి రాలా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. కమల్ హాసన్ యాడ్ అవుతున్నారు, కమల్ హాసన్ జాయిన్ అవుతున్నారు అంటూ వార్తలు వచ్చినాయి. అమితాబ్ వచ్చారో యాడ్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చినాయి. ముందు ఊహాగానాలు తప్పితే అఫీషియల్గా వార్తలు అయిన తర్వాత వచ్చినాయి. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుంది. సో ఎప్పటికీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ విషయం చూసుకుంటే ఈసారి తగు జాగ్రత్తలు అయితే రాజమౌళి గారు తీసుకుంటున్నారు. త్వరితగతినే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తారని చెప్పి అయితే మాట వినిపిస్తుంది. సో ఎప్పటికి అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇలాంటి సినిమాలని ఇప్పటికి అవుతుందని టైం మనం పెట్టలేము, టైం బౌండింగ్ చేయలేము. ఈ తరహా సినిమాలను మనం చెప్పాలంటే ఒక 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు కూడా. కాబట్టి సాధారణంగా రామోజీమౌళి గారు ప్రెస్ మీట్ పెడితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారు ముందే. ఈసారి ప్రెస్ మీట్ పెట్టకపోవడం ప్రధాన కారణం అదే ఉండొచ్చు. రిలీజ్ డేట్ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఆర్టిస్టులు టైమింగ్ వాళ్ళు డేట్స్ ఇవ్వడం కానీ, మరి అనుకున్న షెడ్యూల్లో సినిమా కంప్లీట్ అవ్వడం కానీ అంత ఈజీగా జరగదు. పెద్ద సినిమాలు ఏవి అంత ఈజీగా అనుకున్న డేట్కి ఏం రావట్లా. ఇది వరకట్లాగా సినిమా రిలీజ్ డేటు ఓపెనింగ్ రోజునే మనం రిలీజ్ డేట్ చెప్పడం అనేది అసాధ్యం కూడా. కాబట్టి అదే పందాలోనే వెళ్తారు వీళ్ళు. అది నేను అనుకోవడం కనీసం 2 ఏళ్ళు పట్టొచ్చు అనుకుంటున్నాను నేను అనుకోవడం. సో చూద్దాం సార్. మొత్తానికి రాజమౌళి గారు దర్శకత్వంలో విజేంద్ర ప్రసాద్ గారి యొక్క కథ ద్వారా మహేష్ బాబు రాబోతున్నారు కాబట్టి దీనికి గ్లోబల్గా దీనికి సంబంధించి అయితే ఒక ప్రచారం జరగబోతుంది. సో నిజంగా గతంలో మనం చూసుకుంటే RRRకి సంబంధించిన ఆస్కార్ అవార్డు రేంజ్లోనే అప్పుడే దీని ప్రచారం చేసేసారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. నిజంగా ఈసారి దీనిపైన ఎలాంటి ఆసక్తికరమైనటువంటి ఒక అంశం ఉండబోతుంది, దీని మీద ఎలాంటి ఏమంటారు అంటే హైప్ ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుందండి. కాబట్టి ఒక రిలీజ్ డేట్ కూడా మంచి డేట్ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలకి. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి టైం వచ్చింది కాబట్టి నెక్స్ట్ సంక్రాంతి కాకుండా ఆ పై సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిలీజ్ డేట్ పరంగా చూసుకుంటే సంక్రాంతి సీజనే బెస్ట్ సీజన్ దీనికి, ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే రిస్క్ చేయకుండా ఉండాలంటే అదే బెస్ట్ సీజన్, ఎక్కువ వసూలు చేయాలన్నా కానీ. కాబట్టి ఆ తరహాలో 2 ఏళ్ళు టైం తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అదండి. సో ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ప్లస్ ఇండియన్ హిస్టరీలో కూడా చూసుకుంటే దాదాపు బాహుబలి పార్ట్ 2 ఏదైతే ఉందో కంక్లూజన్ దాందే పై స్థాయి రికార్డ్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు పుష్ప కూడా దాన్ని బీట్ చేయబోతుంది కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఏ వచ్చినా సరే అన్నిటినీ బీట్ చేసే సినిమా గరుడ కాబోతుందా అంటే ఏమంటారు? ఇంకా కనీసం అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత మనం ఎట్లా అనుకుంటున్నామో ఇప్పుడు బాహుబలి 2, బాహుబలి తర్వాత ముందు పుష్ప 2 వచ్చేసి మరి బాహుబలితో నువ్వా నేనా అనేట్టుగా పోటీ పడుతుంది. ఈ 2 సినిమాలని తలదనేలాగా రాజమౌళి గారు ఏంటంటే ఆయన స్ట్రాటజీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ 2 సినిమాలు బీట్ చేసేలాగానే ఈ సినిమా ప్లాన్ చేసుకుంటారు. ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అనుకుంటున్నాం కాబట్టి, ప్యాన్ వరల్డ్ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎలా అంటున్నామో మరి SSM 29 ముందు గరుడ కావచ్చు లేకపోతే ఇంకేది కావచ్చు దాని తర్వాత అనేలాగానే మారిపోతుంది. అయితే రాజమౌళి గారి చేతుల్లో ఎవరు పడ్డా సరే జక్కనలాగా చెక్కుతూ వెళ్తుంటారు. వాళ్ళకు ఒక మంచి కీలకమైనటువంటి ఒక పొజిషన్ ఇస్తారు. సో ఇప్పటికే మహేష్ బాబుకి సూపర్ స్టార్ అని చెప్పేసి ఒక పేరు అనేది టాలీవుడ్లో ఉంది. కానీ ఎప్పుడు కూడా టాలీవుడ్ని వదిలిపెట్టి బాలీవుడ్లోనో లేకపోతే మిగతా వేరే భాషలు ఎప్పుడు కూడా సినిమాలు చేసినటువంటి ఒక దాఖలాలు అయితే మహేష్ బాబుకి లేవు. ఆయన చేయనని కూడా చాలాసార్లు చెప్పారు. అటువంటిది ఒకేసారి తీసుకెళ్ళి హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్ళి పెట్టడంతో ఎలా ఉంటుంది? మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి ఒక హైప్ ఏ రకంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈ విషయంలో ఈ సినిమా ఒప్పుకోవడాన్ని మహేష్ బాబుని మెచ్చుకుని తీరాలండి. ఎందుకంటే తన అభిమానులకి కనీసం సంవత్సరానికి ఒక సినిమా అందించే దీంట్లో వెళ్తున్నాడు ఇప్పటిదాకా ఆయన. అలాంటిది ఇంత గ్యాప్ తీసుకుని, ఎందుకంటే గుంటూరు కారం వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది, ఇంకో ఈ సినిమా రావడానికి 2 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల తర్వాత ఇంత గ్యాప్ మహేష్ బాబు కెరీర్లో ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ సినిమా ఒప్పుకోవడం అనేది తను చేసిన సాహసం అని చెప్పాలి. సో చూద్దాం సార్. మొత్తానికి SSMB 29 ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏమన్నా మీడియాకి కానీ ప్రెస్ కానీ ఎటువంటిది ఏమన్నా రిలీజ్ చేస్తారేమో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.